పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ట్రాన్స్ జెండర్స్గా సర్జరీ చేయించుకుని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ కులదైవమైన అమ్మవారికి పూజ నిర్వహించారు. ఆ తర్వాత ట్రాన్స్ జెండర్గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందని, దీన్నే జల్సా పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ ఈవెంట్కి రాష్ట్ర స్థాయి ట్రాన్స్ జెండర్స్ హాజరై ట్రాన్స్ జెండర్గా మారిన వాళ్లను ఆశీర్వదిస్తారని అన్నారు. ఆడవాళ్లకు సారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతనిస్తామని అన్నారు. జ్వాల నాయకమ్మ అంటారు, ఒక లీడర్ని మా దాంట్లో నాయకమ్మ అంటారు. ఆ నాయకమ్మ ఇంట్లో, జ్వాల నాయకమ్మ ఇంట్లో, అలాగే రిషితా నాయకమ్మ అని ఇద్దరు ఉన్నారు, నా చెల్లెల వాళ్ళు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న జల్సా కార్యక్రమం. జల్సా కార్యక్రమం అంటే మా ట్రాన్స్జెండర్గా ఒక వ్యక్తి మా కమ్యూనిటీలో చేరిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆ 41 డేస్ తర్వాత జరుపుకునే జల్సా ఫంక్షన్నే అది జల్సా మహోత్సవం అంటారు. గత 6 ఇయర్స్ నుంచి ఈ పెద్దపల్లి జిల్లాలో నివసిస్తున్నాం. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఒక 10-15 మెంబర్స్ ఉంటాము. అందరం కలిసి అడుగుతాము. ఈ రోజున జరిగిన ఫంక్షన్కి కారణం ఏంటిదంటే, మా కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత తన లైఫ్లో ఫస్ట్ జరిగే ఫంక్షన్ ఇది. మా కులదైవమైన మురిగి మాతకి ఫస్ట్ టైము తనకి పూజ చేసి మా కమ్యూనిటీలోకి ఆహ్వానిస్తాము. ఫస్ట్ టైము ఈ పూజతోటి తను మా కమ్యూనిటీలో చేరిందని మేము ఆ దేవుని భావించి ఆ దేవునికి పూజ చేసి, సుష్మా అన్న ఈ అమ్మాయికి ఈరోజు జల్సా మహోత్సవం జరిపించడం జరిగింది. ఇక్కడ ఈ జల్సా మహోత్సవానికి మొత్తం ఈ 28 డిస్ట్రిక్ట్ల నుంచి ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది హాజరయ్యారు. అంతమంది ఎవరెవరు హాజరు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా హాజరుపరిచారు. వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ సంతోషపరిచి మెప్పించి ఎవరి వాళ్ళు డిస్పర్స్ అయిపోతున్నాం. ఓకే, అందరికీ మేము ఉన్నాం కదా, మేము ఉన్నాం ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో, మేము హాజరై ఉన్నాం, మేము ఉన్నామని చెప్పేసి మేము ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉంటున్నాం. మేము పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మేము బతుకుతున్నాం. మేము భిక్షాటన చేసి కూడా మేము చేసి ఇచ్చేస్తున్నాం. ఒకరికి ఇచ్చేయట్లేదు, ఒకరి ట్రాన్స్జెండర్స్ అయ్యిండి కూడా ఒకరి దగ్గర భిక్షాటన చేసి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మేము చేస్తున్నాం.